నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. మన దేశంలో కులానికి సంబంధించిన చర్చ ఇవాళది కాదు. క్రమక్రమంగా కుల వివక్ష కొంత తగ్గుతుందేమో కానీ ప్రధానంగా ఇప్పటికీ కుల వివక్ష కొనసాగుతూనే ఉంది దేశంలో. కుల అణిచివేత, కుల దాడులు, కులం పేరుతో హత్యలు, ఇంకా రకరకాల కులం పేరుతో సాగుతూనే ఉన్నాయి. అగ్రకులాలు అణగారిన కులాలని, దళితులను, బీసీలను, ఎస్టీలను అనేక రకాలుగా హింసల పాలు చేయడం అనేది ఇవాళటికి దేశంలో ప్రతిరోజు ఎక్కడో చోట సాగుతూనే ఉంది. కొంతమంది రిజర్వేషన్ అనే మాట వచ్చేసరికల్లా ఈ కులం అనేది దేశంలో లేనే లేదని, కుల వివక్ష అసలు లేనే లేదని, ఎక్కడ కనబడుతుంది కులం అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే రిజర్వేషన్లు ఎత్తే కుల వివక్ష లేదు, కులం వెనకబడతనమే లేదు, ఎస్సీలు కూడా చాలా అభివృద్ధి చెందారు అని కథలు చెప్తూ ఉంటారు, మాటలు మాట్లాడుతూ ఉంటారు. కుల వివక్ష లేదని చాలా విధాలుగా మనను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఆచరణలో ఏం సాగుతుంది భారతదేశంలో? కుల వివక్ష ఒకవేళ ఉంటే, కుల అణిచివేత ఉంటే, కుల దాడులు ఉంటే దాని మీద తీర్పులు చెప్పాల్సిన కోర్టుల్లో, కుల వివక్షకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పాల్సిన కోర్టుల్లో, కుల అణచివేతకు వ్యతిరేకంగా తీర్పులు చెప్పాల్సిన కోర్టుల్లో తీర్పులు చెప్పాల్సిన స్థానంలో కూర్చున్న జడ్జీలే కుల వివక్ష పాటిస్తూ ఉంటే, వాళ్ళ ఇళ్లల్లో కుల వివక్ష కాదు, అది కూడా సాగుతూ ఉండొచ్చు, తన తీర్పుల్లో కుల వివక్ష పాటిస్తూ ఉంటే ఇక దేశంలో కులం గురించి మాట్లాడొద్దు, కులం లేదు అనడానికి అర్థం ఉందా అసలు? కొంతమంది అగ్రకుల జడ్జిలు నిందితులకు వ్యతిరేకంగా కుల వివక్షాపూరితమైన అవమానకరమైన షరతులు విధిస్తూ ఉంటే ఇన్సిడెంట్స్ మీకు చెప్తాను. ఎక్కడెక్కడ ఏమేం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, అసలు ఇవాళ సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది ఆ కేసు. ఒక్కళ్ళిద్దరు కాదు, 7 మీద ఈ విధమైన షరతులు విధించింది అగ్రకుల జడ్జిలు. దాని మీద ఒక 2025 జూలైలో ఒక 86 మంది పౌరులు, అందులో న్యాయవాదులు ఉన్నారు, అనేక మంది మేధావులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఇలా జరుగుతోంది, ఇలా కుల వివక్ష, జడ్జిల తీర్పుల్లో కుల వివక్ష ఉంది, ఇలాంటి అవమానకరమైన నిబంధనలు విధిస్తున్నారు దళితుల పట్ల, ఆదివాసుల పట్ల అని లేఖ కూడా రాశారు సుప్రీంకోర్టుకి 86 మంది. తర్వాత దాదాపు జూలై అంటే దాదాపు 1 ఇయర్ ఇప్పటికి. నిన్నగాక మొన్న దీని మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నిన్నగాక మే 4వ తేదీన. అసలు ఏంది ఆ కథ, ఏంది, ఎక్కడ జరిగింది, అసలు ఏ విధమైన అవమానకరమైన షరతులు జడ్జీలు విధించారు, దీని గురించి మనం మాట్లాడుకోవాలంటే ముందు ఈ ఆదివాసులు, దళితులు ఎందుకు అరెస్ట్ అయ్యారో కూడా తెలియాలి. రాయగడలో భారతదేశ వ్యాప్తంగా ఎలాగైతే ఆదివాసులు తమ భూముల కోసం, తమ భూములను కాపాడుకోవడం కోసం కార్పొరేట్ కంపెనీలు, విదేశీ కంపెనీల చేతుల్లోంచి తమ భూములను కాపాడుకోవడం కోసం ఎంత తీవ్రమైన పోరాటం చేస్తున్నారో దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం. అనేక రాష్ట్రాల్లో ఆదివాసులు ఉన్న ప్రతి రాష్ట్రంలో తమ భూములు కాపాడుకోవడం కోసం వాళ్ళు పోరాడుతున్నారు, ప్రాణాలను తెగించి పోరాడుతున్నారు. వాళ్ళు భారతదేశాన్ని కాపాడడం కోసమే అది జరుగుతున్నది. ఆ భూముల్లో ఉన్న ఖనిజ సంపదను తవ్వి తీసుకెళ్ళిపోవడానికి కార్పొరేట్ కంపెనీలు, విదేశీ కంపెనీలు చేస్తున్న కుట్రకు ప్రభుత్వం కూడా అండగా నిలబడడం వల్ల ఆదివాసులు ఒంటరిగా పోరాడుతున్నారు ఇవాళ వాళ్ళకు వ్యతిరేకంగా. మనందరి కోసం మన ఖనిజ సంపదను విదేశాలు దోచుకపోతుంటే, కార్పొరేట్లు దోచుకొని విదేశాలకు అమ్ముతూ ఉంటే దాన్ని కాపాడడం కోసం ఆదివాసులు పోరాడుతున్నారు. అలాగే ఒరిస్సాలో ఆదివాసులు కూడా ఆ విధమైన పోరాటం చాలా ఏళ్లుగా చేస్తున్నారు. ముఖ్యంగా రాయగడ, కలహండి జిల్లాల్లో వేదాంత అనే కంపెనీ చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా అక్కడ ఆదివాసులు, అక్కడ దళితులు పోరాడుతున్నారు. ఈ 2 జిల్లాల్లో ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా వేదాంత అనే కంపెనీ కొంత ప్రభుత్వ అనుమతితో, నవీన్ పట్నాయక్ ఉన్నాడు, నవీన్ పట్నాయక్ అనుమతితో, ఆ తర్వాత బీజేపీ అనుమతులు తీసుకొని వేల ఎకరాల భూముల్లో తవ్వకాలు సాగించి ఖనిజ సంపదను దోచుకెళ్ళిపోతున్నారు. ఆ పేరుతో అడవుల్లో బతుకుతున్న ఆదివాసులను, వాళ్ళతో పాటు ఉన్న దళితులను కూడా, మైదానాలకు దగ్గరగా ఉన్న అడవుల్లో దళితులు కూడా జీవిస్తుంటారు, ఆ దళితులను కూడా నిల్వనీడ లేకుండా చేసి వాళ్ళను ఊళ్ళలోంచి పంపించేస్తున్నారు, తరిమేస్తున్నారు. వాళ్ళ భూములు కాపాడుకోవడం కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాల్లో భాగంగా వేదాంతకు మద్దతుగా, కార్పొరేట్ కంపెనీలకు మద్దతుగా నిలిచిన ప్రభుత్వం కేంద్ర బలగాలను, పారామిలిటరీ బలగాలను, రాష్ట్ర బలగాలను, పోలీసు బలగాలను ఆదివాసుల మీదకి, దళితుల మీదకి పంపించి దారుణమైన హింసాకాండ కొనసాగిస్తున్నది ఒరిస్సాలో.
ఛత్తీస్గఢ్లో ఎలాగైతే చేస్తున్నారో అదేవిధంగా ఒరిస్సాలో చేస్తున్నారు. అలా ఒరిస్సాలో చేస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా కూడా ఆదివాసులు నిలబడ్డారు ఒకే ఒక నినాదంతో, జల్ జంగిల్ జమీన్, తమ భూమి తమకు కావాలి, తమ నీరు తమకు కావాలి, తమ ఊరిని రక్షించుకోవాలి. అలా పోరాడుతున్న ప్రజలను అనేక మందిని అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టారు. చాలా దుర్మార్గమైన కేసులు, హత్యా ప్రయత్నాలు, హింసాత్మకమైన చట్టాల కింద వాళ్ళని అరెస్టులు చేసి జైల్లో పాలు చేశారు. అనేక వందల మందిని అరెస్టులు చేశారు. అందులో అరెస్టులు అయిన వాళ్ళలో కొంతమంది సంబంధించిన కేసులు ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేవి. అందులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న వాళ్లకు కొంతకాలం తర్వాత, చాలా లేటుగానే కావచ్చు, బెయిల్స్ వచ్చాయి. రాయగడ జిల్లాలో ఈ బెయిల్స్, రాయగడ జిల్లా కోర్టులో, హైకోర్టులో కూడా ఈ బెయిల్స్ వచ్చినాయి. రాయగడ జిల్లాలో రాకపోతే హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో కూడా కొన్ని బెయిల్స్ వచ్చినాయి. ఈ బెయిల్స్ సందర్భంగా రాయగడ జిల్లా కోర్టు కొంతమందికి బెయిల్స్ ఇస్తూ ఆ బెయిల్స్ కొన్ని షరతులు విధించింది. బెయిల్ మీద విడుదలైన వాళ్ళు ఆ షరతుల ప్రకారం పోలీస్ స్టేషన్లను రోజు పొద్దున 6 గంటల నుంచి పొద్దున 9 గంటల వరకు క్లీన్ చేయాలి. వాళ్ళు దళితులు, ఆదివాసులు. ఎవరికి ఇలాంటి షరతులు విధించి ఉండరు దేశంలో. ఈ కేసులు పోనీ ఇవేమైనా కొంతమంది రోడ్డు ఊడ్చడం అనే సామాజిక సేవ చేయడం అనే శిక్షలు విధిస్తున్నారు. ఇది శిక్ష కాదు, ఇది చాలా సీరియస్ కేసులు. ఇందులో చట్టం వర్తించదు ఆ విధంగా చేయడానికి. కానీ 2 జిల్లా జడ్జిలు, అలాగే హైకోర్టులో కూడా ఇదే విధమైన షరతులు. ఏ షరతులు విధించారు? 6గురికి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి బెయిల్పై విడుదలయ్యారు. రోజు వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ ఊరు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి వాళ్ళ ఊర్లు. రోజు పొద్దున్నే 6 గంటలకు రావాలి. పోలీస్ స్టేషన్ మొత్తం శుభ్రం చేయాలి. 9 గంటల దాకా శుభ్రం చేసి వెళ్ళాలి ప్రతిరోజు. ఇది వాళ్లకు విధించిన నిబంధన. కండిషన్ బెయిల్ అంటే అనేక రకాలుగా ఉంటాయి. ఆ ఊరి దాటి వెళ్ళొద్దని, రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలని, ఇట్లా చాలా ఉండొచ్చు. కానీ వీళ్ళ కండిషన్ బెయిల్ ఎంత అవమానకరంగా ఉందంటే, ఏ పోలీసులు అయితే వాళ్ళు అరెస్ట్ చేసి లాకప్లో పెట్టారో అదే పోలీస్ స్టేషన్లో వీళ్ళు క్లీన్ చేయడం రోజు. అదే వాళ్ళు దళితులో ఆదివాసులో కాకుండా ఆ ప్లేస్లో ఆ నిందితులుగా ఒక బ్రాహ్మణ్ ఉండుంటే, ఇక్కడైతే ఒక రెడ్డో, ఇంకో వెలమో, ఒక కమ్మో, లేదా ఒక బ్రాహ్మణ్ అగ్రకులాలు ఉంటే ఆ జడ్జిలు ఆ విధంగా తీర్పులు ఇచ్చేవాళ్ళ. ఆ జడ్జిల్లో హైకోర్టు జడ్జి అగ్రకులం, రాయగడ జడ్జిలు కూడా అగ్రకులం వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు బీసీ ఉన్నారు. బీసీ జడ్జిలు కూడా ఏ విధంగా ఆలోచిస్తున్నారు దళితుల పట్ల, ఆదివాసుల పట్ల అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. కుల వ్యవస్థ ఎంత నరనరాన జీర్ణించకపోయింది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇంత అవమానకరమైన నిబంధన, చట్టంలో లేని నిబంధన, చట్టంలో ఎక్కడా లేదు. ఇంత దుర్మార్గమైన నిబంధన ఆదివాసులు, దళితులు చాలా అవమానకరంగా ఫీల్ అయ్యారు. 2025 మే నుంచి జనవరి 2026 దాకా, మొన్నటి దాకా ఇలాంటివి దాదాపు 8 ఆదేశాలు వచ్చాయి. 8 మంది మీద ఇటువంటి ఆదేశాలు. అందరికీ పోలీస్ స్టేషన్ శుభ్రం చేయడం అంటే ఇది ఉడవడం కాదు. పోలీస్ స్టేషన్ అంతా ఉడవాలి, నీళ్లు పెట్టి కడగాలి, పినాయిల్ వేసి మొత్తం రుద్దాలి. దాదాపు 3 గంటల పాటు, 6 నుంచి 9, 3 గంటల పాటు మొత్తం పోలీస్ స్టేషన్ను అనేక రకాలుగా పోలీసులు శుభ్రం చేయిస్తారు. అక్కడ శుభ్రం చేయాలి. వీళ్ళు శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు నిజంగా పోలీసుల్లో కనీసం కుల వివక్ష, ఆ రాయగడ ఎవరైతే ఏ పోలీస్ స్టేషన్ అవుతుందో ఆ పోలీస్ స్టేషన్లో, ఇది కాశీపూర్ పోలీస్ స్టేషన్ క్లీన్ చేయాలనేది వీళ్ళ షరతు. ఆ కాశీపూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు కనీసం సరిగ్గా అర్థం చేసుకోగలిగారు. వీళ్ళు క్లీన్ చేయడానికి పొద్దున 6 గంటలకు వెళ్తే వీళ్ళతో క్లీన్ చేయించకుండా సంతకాలు మాత్రమే పెట్టించుకొని, మేం కూడా దళితులమే, మాకు ఈ బాధ తెలుసు, ఈ అవమానం తెలుసు, కాబట్టి మీరు క్లీన్ చేయకండి అని పంపించారు మొట్టమొదటి నిందితుడు పోయినప్పుడు. దాని తర్వాత ఇదేదో ఇలా జరుగుతున్నదని అర్థమైన తర్వాత రెండో నిందితుడికి ఇదే షరతు విధిస్తూ బెయిల్ ఇస్తూ రాయగడ జడ్జిలు, పోలీసులు ఖచ్చితంగా వీళ్ళతో పని చేయించాలని ఆర్డర్లో రాశారు. వీళ్ళు 6 నుంచి 9 దాకా క్లీన్ చేయాలి. పోలీసులు ఖచ్చితంగా వీళ్ళతో వాళ్ళకు పినాయిల్ ఇచ్చి, బకెట్ ఇచ్చి, నీళ్ళు ఇచ్చి వీళ్ళతో క్లీన్ చేయించాలి, ఖచ్చితంగా క్లీన్ చేయించాలని జడ్జిలు
తమ ఆదేశాల్లో రాశారు. అంటే చాలా పగడ్బందీగా వాళ్ళు వీళ్ళ పట్ల అవమానించాలనే కోరికతోనే, ఖచ్చితంగా అవమానించాలనే పట్టుదలతోనే ఈ విధంగా చేశారు. వాళ్ళు ఏదో చేసి ఊరుకోలే, పోలీసులకు కూడా ఆదేశించారంటేనే ఇందులో అర్థం పోలీసులు చేయట్లేదేమో, కాబట్టి ఖచ్చితంగా చేయించాలి వీళ్ళతో, ఈ విధంగా వీళ్ళని అవమానించాలి. వేదాంతకు వ్యతిరేకంగా పోరాడతారా? కార్పొరేట్లకు వ్యతిరేకంగా పోరాడతారా? ఎంత ధైర్యం వీళ్ళకి! అందులో ఆఫ్టర్ ఆల్ దళితులు, ఆదివాసులు వాళ్ళ దృష్టిలో, అగ్రకుల జడ్జిల దృష్టిలో, దేశంలోని అందరూ అగ్రకుల జడ్జిలు ఇలాగా ఉన్నారని కాదు, కొంతమందిలో ఇప్పటికీ నరనరాన జీర్ణించుకున్న ఈ మనువాదం, మిగతా కులాల పట్ల ద్వేషం, ఈ అగ్రకులాల్లో ఉన్న ద్వేషం ఆ విధంగా బయటపడుతుంది. అది ప్రమాదకరమైన స్థాయిలో జడ్జిల్లో కూడా బయటపడడం అనేది దేశానికి అత్యంత ప్రమాదకరం. ఈ విషయంలో 87 మంది పౌరులు 2025 జూలైలో సుప్రీంకోర్టుకు లెటర్ రాశారు. అందులో న్యాయవాదులు, కార్యకర్తలు అనేక మంది ఉన్నారు. ఈ కేసును సుమోటోగా స్వీకరించి ఈ బెయిల్ షరతులను రద్దు చేయాలి అని లేఖ రాశారు 2025 జూలై. మరి సుప్రీంకోర్టు ఎందుకు వెంటనే మేల్కోలేదో, ఆ బెంచ్ మీదకి అది రాలేదా, ఈ లేఖ వాళ్ళ దాకా అందలేదా, ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఈ లేఖ రాసిన తర్వాత కూడా, లేఖ రాశారని మీడియాలో కూడా వచ్చింది ఈ విషయం అంతా, మీడియాలో మొత్తం విషయం వచ్చి, ఇట్లాంటిదే మధ్యప్రదేశ్లో ఇంకో సంఘటన కూడా జరిగింది, ఇవన్నీ కలిపి మీడియాలో వచ్చింది. ఒక వెబ్సైట్ చాలా పరిశోధన చేసి మరి ఆర్టికల్ కూడా రాసింది. అయిన తర్వాత కూడా 2026 ఫిబ్రవరి 18 అంటే మొన్ననే ఫిబ్రవరి 18 మరో 3 నిరసనకారులు విడుదలవుతున్న సందర్భంగా, బెయిల్ వచ్చిన సందర్భంగా నారింగ్దేయ్ మజీ, రమాకాంత్ నాయక్, సుందర్ సింగ్ మజీ వీళ్ళకు కూడా ఈ విధమైన షరతులే విధించారు. లేఖ రాశారు. 86 మంది మేధావులు, పౌరులు, న్యాయవాదులు సుప్రీంకోర్టుకు లేఖ రాశారనే విషయం బహిర్గతమైంది, పేపర్లలో వచ్చింది. అనేక పేపర్లు, వెబ్సైట్స్ బయటపెట్టాయి. ఇన్ని జరిగిన తర్వాత కూడా 2026 అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరి 18 మళ్ళీ ముగ్గురికి బెయిల్ వచ్చిన సందర్భంగా సేమ్ కాశీపూర్ పోలీస్ స్టేషన్ని క్లీన్ చేయాలి 3 గంటల పాటు అని మళ్ళీ అవే జడ్జిలు మళ్ళీ ఆదేశాలు ఇచ్చారు. మొన్న ఆదేశాలు ఇచ్చిన ఫిబ్రవరి 18 ఆదేశాలు ఇచ్చిన జడ్జి పేరు అల్పనా స్వైన్. మొత్తంగా 2025 నుంచి 2025 మే నుంచి జనవరి 2026 వరకు 8 మంది మీద ఈ విధంగా 8 మంది 6 బెయిల్ ఉత్తర్వులు మీద ఇలాగే ఆదేశాలు ఇచ్చారు. చివరికి ఇది మే 4వ తేదీన సుప్రీంకోర్టు దీని మీద స్పందించింది. మే 4 అంటే నిన్నదాకా మొన్న. ఇది 1 సంవత్సరం పైగా ఇది కొనసాగుతూనే ఉన్నది. ఇంకా అంతకుముందు ఎన్ని జరిగాయో మనకు తెలియదు, సంవత్సరం నుంచి మనకు తెలుస్తున్నది. ఆర్టికల్ 14 అనే ఒక వెబ్సైట్, నిఖితా జైన్ అనే ఒక జర్నలిస్టు ఆర్టికల్ 14 అనే వెబ్సైట్ తరఫున పనిచేస్తున్నది. ఆమె ఆ రాయగఢ జిల్లాలోని వాళ్ళ నిందితులు ఎవరైతే ఉన్నారో బెయిల్ షరతులు, ఈ విధమైన షరతులు విధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసింది, పరిస్థితులను పరిశీలించింది. అక్కడికి మొత్తం ఆ పెద్ద ఆర్టికల్ రాసింది. ఎంత దుర్మార్గం, వాళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అవుతున్నారు. అందులో ఒక అతను అన్న మాట చాలా గొప్పగా ఉన్నది, ఆమె రాసిన ఆర్టికల్లో ఉంటుంది. చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను నేను ఈ విషయంలో, కోర్టులు కూడా మమ్మల్ని దళితులను ఇంత అవమానంగా చూస్తాయా అని అనిపిస్తున్నది. అయినా సరే నేను ఎంచుకున్న లక్ష్యం ముందు ఇది చాలా చిన్నదే అని ఏమనకుండా ఊరుకున్నా. నా లక్ష్యంకు అడుగులేయాలంటే ఇక్కడ కామ్గా ఉండాలని ఊరుకున్నా. లక్ష్యం ఏంటి? అడవులను ఆక్రమించుకుంటున్న కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం, కార్పొరేట్ కంపెనీలు అక్కడి నుంచి పంపించేయడం, అది లక్ష్యం. ఎంత ధైర్యంగా మాట్లాడాడు, ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడు ఆ ఆదివాసి కానీ ఆ దళితులు కానీ. వాళ్ళ టార్గెట్ వేదాంత దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం వాళ్ళ లక్ష్యం. అయినా సరే ఇంత అవమానించాం. ఇందులో ఒక అతనికి ఫస్ట్ బెయిల్ రాగానే గ్రామంలో ఉత్సవం జరుపుదాం అనుకున్నారు వాళ్ళు. బెయిల్ వస్తుంది, ఆయన ఊళ్ళోకి రాగానే పెద్ద ఎత్తున ఉత్సవం జరుపుదాం, బెయిల్ వచ్చిందని ప్రజలందరూ కూడారు, ఉత్సవం జరుపుదామని, పండుగ చేసుకుందాం అనుకున్నారు. బెయిల్ వచ్చిన తర్వాత బెయిల్ షరతులు చూసి మొత్తం గ్రామం అవమానంగా ఫీల్ అయ్యి ఉత్సవాలు రద్దు చేసుకున్నారు. ఇంత అవమానకరమైన షరతులు విధించినందుకు ఉత్సవాలు రద్దు చేసుకున్నారు. అది అక్కడ పరిస్థితి. ఆ తర్వాత మే 4న సుప్రీంకోర్టు దీని మీద ఒక తీర్పు ఇచ్చింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయిమాల్ బాగ్చి, ఈ ఇద్దరితో కూడిన బెంచ్ హైకోర్టు
ఒరిస్సా హైకోర్టు, రాయగడ డిస్టిక్ కోర్టులు ఇచ్చిన బెయిల్ షరతులు చెల్లవు, వాళ్ళ నిబంధనలు చెల్లుబాటు కావు అని తీర్పిచ్చింది. ఆ తీర్పులో ఏం రాశారు వాళ్ళు అంటే, సుప్రీంకోర్టు జడ్జిలు, ఇటువంటి నిబంధనలు న్యాయ వ్యవస్థలోని తిరోగమన ఆలోచన విధానాన్ని, కుల వివక్షను ప్రతిబింబిస్తున్నాయి. అంటే ఆ జడ్జిల ఒక రకంగా న్యాయ వ్యవస్థలోని ఒక ఇద్దరు ముగ్గురు జడ్జిల్లోనే కాదు, న్యాయ వ్యవస్థలోని తిరోగమన ఆలోచన విధానాన్ని, కుల వివక్షను ప్రతిబింబిస్తున్నాయి అని చాలా స్పష్టంగా పేర్కొన్నారు జడ్జిలు. ఈ నిబంధనలు అమానవీయమైనవి, చట్టానికి విరుద్ధమైనవి, రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత స్వేచ్ఛను అవమానించడమే. చాలా స్పష్టంగా పేర్కొన్నారు ఆ ఇద్దరు జడ్జిలు. వ్యక్తిగత స్వేచ్ఛను అవమానించడమే, రాజ్యాంగ విరుద్ధమైనవి, చట్ట విరుద్ధమైనవి, అంతే కదా అమానవీయమైనవి, ఇంత స్పష్టంగా పేర్కొన్నాడు. కానీ ఆ అగ్రకుల జడ్జిలకు ఈ సోయి కూడా లేదు. వాళ్ళు ఏం తీర్పులు ఇస్తున్నారు అని కనీస సోయి లేదు. ఇంకా సుప్రీంకోర్టు జడ్జిలు ఏమంటారంటే, నిందితులు వెనకబడిన ఆదివాసీ దళిత వర్గాలకు చెందిన వారు కావడమే, చాలా స్పష్టంగా ఉంది, వినండి ఒకసారి. నిందితులు వెనకబడిన ఆదివాసీ దళిత వర్గాలకు చెందిన వాళ్ళు కావడమే ఇటువంటి నిబంధనలకు కారణమని, ఇది సమాజంలో అశాంతికి దారితీస్తుందని ఆ కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏదో కావాలని ఇచ్చింది కాదు, వాళ్ళు దళిత వర్గానికి చెందిన వాళ్ళని, ఆదివాసులని కాబట్టే వాళ్లకు ఈ విధమైన తీర్పు ఇచ్చారు ఆ జడ్జిలు అని. ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఈ విషయంలో ఇంత అద్భుతంగా తీర్పునిచ్చిన ఈ సూర్యకాంత్ కానీ, జస్టిస్ సూర్యకాంత్ కానీ, ఇంకో అతను కానీ, ప్రతి కేసులో ఇలా ఉంటారా అని చెప్పలేం. కానీ ఈసారి మాత్రం కుల వివక్షకు సంబంధించి చాలా స్పష్టంగా మాట్లాడారు. వాళ్ళు దళితులని, ఆదివాసులను తెలిసే జడ్జిలు ఈ విధంగా చేశారని చెప్పారు. ఎస్, తెలిసే చేశారు. అగ్రకులాలైన జడ్జిలు వాళ్ళు ఆదివాసులు, దళితులని తెలిసే విధంగా చేశారు. వాళ్ళు ఈ కేసు తీర్పు చెప్తూ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులకు, న్యాయ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో కుల వివక్షను చూపేలా లేదా అవమానకరంగా ఉండే ఎటువంటి బెయిల్ నిబంధనలు విధించకూడదు. బెయిల్ నిబంధనలు విధించుతున్నప్పుడు కుల వివక్షకు సంబంధించి, కుల వివక్షకు ఉండే విధంగా లేదు అవమానకరంగా ఉండే విధంగా ఎటువంటి నిబంధనలు విధించకూడదని చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఒరిస్సా హైకోర్టు రిజిస్ట్రార్ ఈ ఆదేశాల అమలు మీద, వాళ్ళు ఇచ్చిన ఆదేశాల అమలు గురించి 4 వారాల్లో నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సరే, ఇవాళ్ళంటే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది కానీ, కాబట్టి ఇప్పుడు అక్కడ ఆ నిబంధనలు, షరతులు వర్తించవేమో. రేపు ఎవరైనా బెయిల్ ఇస్తే ఆ నిబంధనలు లేకుండా ఇస్తారు కావచ్చు. కానీ ఇది జడ్జుల్లో ఉన్న కుల అహంకారానికి, కుల వివక్షకు దర్పణం పడుతుంది, చూపిస్తుంది ప్రపంచానికి, ఈ దేశానికి చూపిస్తుంది. మన న్యాయ వ్యవస్థలో ఎంత దుర్మార్గాలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉంది. ఇప్పటికీ మనువాదం అనుసరిస్తున్న మా న్యాయ వ్యవస్థ. సూర్యకాంత శర్మ చూసాం హైకోర్టులో, కేజ్రీవాల్ ఏకంగా మీరు ఆర్ఎస్ఎస్ అని మాట్లాడాడు. ఆమె ఆర్ఎస్ఎస్ మీటింగ్లోకి పోతుంది. ఆమె భావజాలం కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం అంటే మనువాద భావజాలం. మనువాద భావజాలం అంటే అగ్రకుల అహంకార, నిజం చెప్పండి బలుపు, అగ్రకుల బలుపు ఉన్న భావజాలం. బ్రాహ్మణిజం నరనరాన్ని నింపుకొని ఈ దేశంలో ఉన్న దళితులను, ఆదివాసులను, బీసీలను, మహిళలను దారుణంగా చూసే, వివక్షపూరితంగా చూసే భావజాలం, అణిచేసే భావజాలం, వాళ్ళ శ్రమను దోచుకునే భావజాలం. ఇట్లాంటి భావజాలం ఇంకా న్యాయ వ్యవస్థలో కూడా ఉంది అంటే షేమ్. కనీసం సుప్రీంకోర్టు ఒక మంచి తీర్పు ఇచ్చింది ఈ విషయంలో. జడ్జిలు ఈ వ్యవస్థ నుంచే వస్తారు, కాదనట్లేదు. కానీ జడ్జిలు అయిన తర్వాత అసలు ఎలాంటి వాళ్ళని జడ్జిలు చేయాలి, వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది, ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక ఆలోచన విధానం ఉన్న వాళ్ళని జడ్జిలుగా ఎట్లా చేస్తున్నది ఈ భారతదేశం. ఈ భారతదేశంలో ప్రభుత్వాలు కానీ, ఈ న్యాయ వ్యవస్థ కానీ ఇట్లాంటి వాళ్ళని జడ్జిలుగా ఎట్లా, రాజ్యాంగ వ్యతిరేకమైన ఆలోచనలు. ఎస్,
ఆర్ఎస్ఎస్ చెప్తున్న హిందూ దేశం ఏర్పాటు చేయాలి అనేది జడ్జిలు కూడా మాట్లాడుతున్నారు. అంటే అది రాజ్యాంగ వ్యతిరేక భావజాలం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా కూడా కొంతమంది జడ్జిలు బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇట్లాంటి వాళ్ళని జడ్జిలు ఎట్లా చేస్తున్నారు? అసలు ఎట్లా ఉంచుతున్నారు ఆ పదవుల్లో? ఇంకా అసలు ఈ 3-4 జడ్జిలు ఎవరైతే దళితులకు ఆదివాసులు ఇంత అవమానిస్తూ షరతులు విధించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అసలు సుప్రీంకోర్టు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నందుకు మనం సిగ్గు తెచ్చుకోవాలి. ఈ భారతదేశంలో జీవిస్తున్న మనం సిగ్గు తెచ్చుకోవాలి. మన కాలంలో స్వతంత్రం వచ్చి దాదాపు 80 ఏళ్ళు, ఒక 2 ఏళ్ళు తక్కువ ఉందేమో. 80 ఏళ్ళ కాలంలో కూడా కుల వివక్ష అలాగే కొనసాగుతుంది, కుల దౌర్జన్యాలు అలాగే కొనసాగుతున్నాయి, కులం పేరుతో అవమానాలు అలాగే కొనసాగుతున్నాయి. అందుకు మనం సిగ్గుపడాలి. ఇప్పటికీ దళితులను, బీసీలను, ఆదివాసులను, మహిళలను మనువాద భావజాలంతో అణిచేస్తున్నాం కదా, రకరకాల పద్ధతుల్లో. సింపుల్గా చెప్తా, నిన్న ఎన్నికల రిజల్ట్లో విజయ్ గెలిచాడు. విజయ్ గెలిచిన తర్వాత అందరూ త్రిష మీద పడ్డారు. త్రిషకు వ్యతిరేకంగా సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు. స్త్రీల పట్ల ఎందుకంత చిన్నచూపు? అసలు విజయ్ గెలిస్తే త్రిషకేంటి సంబంధం? త్రిషను అవమానిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంది. ఇది మనువాద భావజాలం. మీ నరాన ఎక్కిన మనువాదమే స్త్రీల పట్ల, దళితుల పట్ల, బీసీల పట్ల, ఆదివాసులు అందరి పట్ల, మైనార్టీల పట్ల ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. మీ బుర్రలో పెండ నిండుకొని ఉన్నది. ఆ పెండ కోర్టుల దాకా వ్యాపించడమే చాలా ప్రమాదకరమైంది ఈ దేశానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.